మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గత నెల 20న ఆత్మహత్య చేసుకున్న రైతు పిట్టల లింగన్న కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ సభ్యులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. సాయంత్రం పూట పసుపు వారిచ్చి పసుపు మంచిగా లేదు. పసుపు ఇప్పుడు డబ్బుతో రోగం పడ్డది. అలస బాధతో పసుపు వారించి సంక్రాంతి 14 తారీఖు జనవరి సంక్రాంతి రాత్రంతా ఇంకా రాకపోయింది చెప్పి మార్నింగ్ సమయానికి 5 గంటలకు దొరకగానే ఏంటన్నా అప్పటి చలితోటి వర్క్స్ ఇక మందాగిననే చివరి మాట ఆ తర్వాత ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు. 20వ తారీఖు మళ్ళీ అతను హాస్పిటల్ ట్రీట్మెంట్ చనిపోయింది. 20 మంచి వ్యవసాయదారుడు మంచి పంటలు పండిస్తారు. ఇతనికి వాళ్ళ ఇంటికాడ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇవి పెద్ద అమ్మాయి పిల్లరికం తెచ్చుకున్నాడు. 2 పిల్లలు, ఆ బాబు పాప. 2 పిల్లలు వ్యవసాయం మంచిగా చేసుకుంటూ పంటలు పండించుకుంటే ఇదంతా ఆర్థిక ఇబ్బందులు. చాలా బాధాకరం, చాలా భరించలేని దుఃఖం ఇది. చూస్తున్న మాకే గుండెలు తరక్కపోతున్నాయి. మీరు అనుభవించేటువంటి వాళ్ళకు మీకు ఇది చెప్పని అడవిగా ఉంది. లోటు ఎవరు తీర్చలేరు. మీ పిల్లలకు మీకు మేము అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఇక్కడ సాగరన్న కానీ జిల్లాలో ఉండేటువంటి మాజీ మంత్రులు గారి ఆదేశం మేరకి వచ్చినాం. మేము ఒకసారి పోయి పలకరించరండి, ధైర్యం చెప్పిరండి. ఆ పిల్లలకు భవిష్యత్తు మంచి వచ్చినాము. ధైర్యంగా ఉండండి. పిల్లలు రేపు రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఉంటే మనోళ్ళు బాధ్యత తీసుకొని అండగా ఉంటారు. బాగా లేదు కదా, ధైర్యంగా ఉండండి. చాలా బాగా అనిపిస్తుంది. సుమారు 417 దాకా రైతుల యొక్క బలవన్మరణాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందో అన్ని రోజులకు సగటున రోజుకొక మరణం చొప్పున రైతు ఉరికమ్మం ఎక్కుతున్నాడు, లేకుంటే పురుగుల మందు ఆగి చచ్చిపోతున్నాడు. ఇవాళ మనం మాట్లాడేటువంటి ఈ సమయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని ఇబ్రాహీంపట్నం మండలంలో ఉండేటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి పిట్ల లింగన్న అనేటువంటి రైతు ఎవరైతే ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన ఇంటి ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను. నాతో పాటు మా సహచరులైనటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసినాం. దురదృష్టం, రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేక, ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మలేక ఒక అనిశ్చితికి గురై రైతులు ప్రాణాలు గాలికి వదులుకుంటున్నారు. ధైర్యంగా ఉండండి అని మనం దిక్కు చెప్తా ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి ధైర్యం వస్తలేదు. కారణం చెప్పిన రుణమాఫీ కాకపోయా, అదేవిధంగా ఇస్తానన్న రైతు బంధు రాకపోయా, వ్యవసాయ అప్పులతో పాటు కుటుంబాలు గడవక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంటలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో పంటల కొనుగోలుకు రంది లేకుండే, రైతు బంధుకు రంది లేకుండే, సాగునీళ్ళకి రంది లేకుండే, పెట్టుబడికి రంది లేకుండే, రుణమాఫీకి రంది లేకుండే. కానీ అలా అన్నింటికి రందిపడే పరిస్థితి వచ్చి మాకెవరు దిక్కు అనేటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పటికైనా ఆగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అన్ని పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ పక్షం వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు, ఏం పట్టనట్లు, బాధ్యత లేనట్లు వ్యవహరించడం అనేది ఇంకా దారుణమైనటువంటి విషయం. మేము పర్యటన ఇన్నిసార్లు మాట్లాడి ఇంత గగోలు పెడితే మొన్న లేక ఒకసారి కదిలి ఆ రైతు కమిషన్ అధ్యక్షుడు అంటే ఆయన పెద్ద మనిషి, అది కూడా ఆయన మాత్రం ఒక నియోజకవర్గంలో పోయి ఒక చోట కనిపించినట్లు వార్తలు చూసినాం.
ఇంతమంది శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జనాలే కదా. 2.5 కోట్ల పైచిలకు జనం సేద్యం మీద, వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా బతికేవాళ్లే కదా. మరి ఈ రంగంలో ఉండేటువంటి రైతులే ఆత్మహత్య చేసుకుంటే మీకు తీరిక లేకపోతే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్లే? రాష్ట్రంలో ఎవరిని ఉద్ధరించడానికి పనిచేస్తున్నట్లు? ఇందాకే చూస్తున్నాం, మీరందరూ కూడా సాక్షులు. తల్లిని మేము ఓదారుస్తూ ఉంటే పసిపిల్ల, 6-7 ఏళ్ల పసిపిల్ల తన తల్లి కండ్ల దుడుస్తూ ఉంది. ఇది చాలా చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. సార్ పార్టీ పరంగా ఎట్లాంటి భరోసా ఇస్తారు సార్? ఒకటి ధైర్యాన్ని నింపడం, ఒక పార్టీ పరంగా ఇచ్చే భరోసాని కాదు. ఇది విషయం ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా మరణాలు పరిష్కారం కాదు, సమస్యలకు మరణాలు పరిష్కారం కాదనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పడానికి, ప్రజల్ని గట్టిగా కోరడానికి, విజ్ఞప్తి చేయడానికే మా పర్యటన. విశ్వాసం నింపడానికే. మరణాలు సంభవించొద్దనే, కారణాలు ఏంటివి అనేది అన్వేషిద్దాం. మొత్తం ప్రభుత్వం మీద నెట్టేసి మీరేం చెప్పడానికి మేము రాలే. పరిస్థితి ఏందో అందరం కలిసి అధ్యయనం చేద్దాం. మీ పాత్ర మీరు పోషించండి, మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి. ఇంకేం చేయాలనో ఇతర పక్షాలందరినీ అడగండి, సూచనలు తీసుకోండి, సలహాలు తీసుకోండి. తద్వారా పరిస్థితిలో మార్పు రావడానికి ఏం చేయాలనో ఆలోచిద్దాం. అది మా పర్యటనకు ఉద్దేశం. సరే, పార్టీ పరంగా ఒట్టి చేతులతో రావడం బాగుండదు కాబట్టి వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా ఎమ్మెల్యే ద్వారా 1 లక్ష రూపాయల సాయం చేస్తాం. అది చిరు సాయం మాత్రమే. ఆ పిల్లల విద్యకు సంబంధించి కూడా వాళ్ళు తల్లి కోరితే, కుటుంబ సభ్యులు కోరితే భవిష్యత్తులో ఏ రకమైన సాయం కావాలన్నా దాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. థ్యాంక్ యూ.